హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంతకాస్ కిచెన్. ఈరోజు రవ్వ కుడుములు చేసి చూపిస్తున్నానండి. వినాయక చవితికి వినాయకునికి పెట్టే మరో నైవేద్యం అండి ఇది. ఈ గ్లాస్తో చేసుకుంటున్నానండి. గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. పావు గంట ముందు నానబెట్టుకున్నానండి. 2 స్పూన్స్ శనగపప్పు, సిమ్లోనే ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. 5 మినిట్స్ ఉంచుకోవాలి. నీళ్లు తెరల మరిగే వరకు ఉంచుకోవాలండి. నీళ్ళు ఇలా తెరల మరిగాక రవ్వ వేసుకోవాలి. సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే కుడుములు టేస్ట్గా ఉంటాయి. చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా వస్తాయి బాగా. గ్లాసు రవ్వ వేస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకొని సిమ్లోని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇదిగోండి, రవ్వ పొడిలాడుతూ ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పోయాక కొంచెం చల్లారాక కుడుములు చుట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా అవ్వాక కుడుములు చుట్టుకోవాలండి. కొంచెం ఇలాగా పొడిలాడుతూ చేసుకోవాలి. ఏమైనా ఉండలుగా అనిపిస్తే పొడిలాడుతూనే ఉంది. ఇలా ఒకసారి ఇలా ఉండలన్నీ ఇలా ఇరుక్కొని కుడుములు చుట్టుకోవాలి. నెయ్యి వేసాం కదండి, ఇంక చేతికి ఏమీ అంటుకోదు. కుడుములు కూడా అందంగా వస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇవి. ఇవి కుక్కర్లో కానీ ఇడ్లీ కుక్కర్లో కానీ పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇవి ఇలా కుక్కర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి 5 మినిట్స్. కుక్కర్ విజిల్ తీసి స్టీమ్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఇలా స్టీమ్ చేసుకోవాలండి. స్టీమ్ అయిందండి, తీస్తున్నాను. కుడుములు రెడీ అయ్యండి. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.